ఇంటలెక్చువల్ ఈజ్ ఆల్వేస్ అబౌట్ ఎక్స్ప్రెసింగ్. మనం ఒక విషయాన్ని ఎలా ఎక్స్ప్రెస్ చేస్తున్నాము, విశుద్ధి చక్ర, డైరెక్ట్లీ గోయింగ్ టు ద విశుద్ధి చక్ర. మనం ఒక విషయాన్ని ఎలా ఎక్స్ప్రెస్ చేస్తున్నామో ఆ ఎక్స్ప్రెస్ చేసే విధానంలో మనం అక్కడ పుస్తకంలో చదివామా అని చెప్తున్నామా, లేకపోతే నాకు ఒక అనుభవం వచ్చింది అని చెప్తున్నానా, లేకపోతే ఆ చదివిన దాన్ని నా అనుభవపూర్వకంగా తెలిసిన దాన్ని నా రొటీన్ జీవితంలో ఎన్ని రకాలుగా అవి పనికొస్తాయి అని తెలుసుకొని చెప్తున్నానా. ప్రతిదానికి 4 కోణాలు ఉంటాయి కదా, అన్ని కోణాలు మనకు అర్థమైందా లేదా? ఒకటే కోణం నుంచి విని, ఒకటే కోణం నుంచి తెలుసుకొని, ఒకటే కోణం నుంచి చెప్తున్నామా? వాట్ అబౌట్ ద అదర్ థింగ్స్? ఓకే, అన్ని విషయాలుగా అర్థం కావాలి. కృష్ణుడు ఉన్నాడు అనుకోండి, మరి కృష్ణుడు అంటే మైండ్లో ఎలా ఉన్నాడు? ఫ్లూట్ పట్టుకొని చక్కగా కదా గోపికలతో లేకపోతే గోవులతో ఇలా మనకు కనపడుతున్నాడు. సడన్గా ఎవరన్నా చీర కట్టుకొని వచ్చి నేను కృష్ణుడే అన్నారు అనుకోండి, మనకు యాక్సెప్ట్ చేయలేం. ఎందుకంటే కృష్ణుడు అంటే మనకు ఒక ఇంకా రూపమే, తత్వం కాదు. ఇంకా అక్కడే ఉండిపోయాము. సో అలా కాకుండా ఇప్పుడు కృష్ణుడే వచ్చాడు అనుకోండి, ప్యాంట్ షర్ట్ వేసుకొని వస్తే కూడా అర్థం కాదు, ఎందుకంటే మనకు అలాగే చూడాలనుకుంటాం. సో మనం ఎక్కడ ఆగిపోయాము అన్నది మనకు తెలియాలి. ఇది ఇంటలెక్చువల్. కొంచెం ఇంటెలిజెన్స్ అన్నీ పెంచుకోవాలి, మన తెలివితేటలు సక్రమంగా మనం వాడుకోవాలి. రైట్, మనం ఒకటే ఫ్యాక్టర్ నుంచి చూడకుండా, ఒకటే కోణం నుంచి చూడకుండా అన్ని కోణాల నుంచి ఒక విషయాన్ని అర్థం చేసుకొని మనం ముందుకు వెళ్ళగలగాలి. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి. జీవితంలోని వెలుగులు అందరివి. DVM గ్లోబల్ ఛానల్లో మీ ప్రకటనల కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్